సీజన్ అయిపోయినా ఇంకా కాస్తూనే ఉన్నాయి ఆ పుచ్చకాయలు. హే! హలో గైస్ ఇప్పుడు లాస్ట్ టైమ్ చూపించాను గదా! ఆ పుచ్చకాయలు చాలా పెద్దవయ్యాయి. ఒక సైజ్‌కొచ్చాయి. రండి చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఈ పుచ్చకాయలైతే చూడ్డానికి ఒక రకంగా ఉన్నాయి. కానీ తినేదానికి పనికిరావనుకుంటాను. ఒకటి చిన్నదిగా ఉంది. ఒకటి పెద్దదిగా ఉంది. ఈ పుచ్చకాయలైతే నాకు తెలిసి కొంచెం పెద్దవవ్వాలి. మళ్ళీ చూపిస్తాను ఇవి పెద్దవయ్యాక. ఇంకా అదే కాకుండా ఇంకొక కాయ ఉంది రా వెళ్లి చూద్దాం అని చెప్పి మా మాస్టర్ చెప్తే వెళ్లి చూశాను. అవును అది నిజంగానే కొంచెం పెద్దదిగానే ఉంది. ఇదైతే నాకు తెలిసి తినేదానికి పక్కాగా పనికొస్తుంది. ఒక సైజులో ఉంది ఈ కాయ అయితే. ఒకసారి కోసి చూద్దాము ఇది ఎలా ఉంటుందో. ఇంకా సరే అని చెప్పి ఆ కాయ కోసుకొని వెళ్తూ ఉంటే ఇంకో కాయ కనిపించింది. ఇదేందిరా బాబు ఇన్ని కాయలు ఉన్నాయని చెప్పి ఆగి చూస్తే ఇది కొంచెం చిన్నదిగానే ఉంది. ఇది నెక్స్ట్ టైం పనికొస్తుంది. అదే విధంగా మీకు లాస్ట్ టైం చూపించాను కదా ఇది చైనా కాయ అని చెప్పి ఇంత సైజులోనే ఉండిపోయింది. ఇది సైజ్ అయితే ఇంకా పెరగలేదు. దీన్ని కోసి చూడాలి ఇంకెలా ఉంటుందో. సరే ఇంకా ఏమన్నా చెట్లు ఉన్నాయా అని చెప్పి అలా తిరిగి చూస్తే ఇక్కడ ఇంకో చెట్టు ఉంది. దాంట్లో పిందొచ్చి కొంచెం పూత పూసింది. చూద్దాము ఇది నెక్స్ట్ టైం కాస్తుందా కాయదా అని చెప్పి. సరే అని చెప్పి మనం కోసిన ఆ పెద్ద కాయ ఎలా ఉందో చూద్దాం రండి ఒకసారి. కాయ అయితే చూడడానికి పెద్దదిగా ఉంది కానీ రెడ్గా అయితే లేదు. ఇంకా 10 రోజులు ఉండాలేమో. సరే టేస్ట్ అయినా ఉందా అని చెప్పి టేస్ట్ చూస్తే వావ్ చాలా బాగుంది. నిజంగానే చాలా స్వీట్గా ఉంది. పక్కాగా ఉంది కాయ అయితే. కలర్ అయితే లేదు కానీ స్వీట్నెస్ అయితే బాగుంది. ఇంకా అష్మల్ అయితే వాళ్ళ స్టైల్లో సూపర్ అని చెప్పి ఒక ఫోజ్ ఇచ్చేశారు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. టాటా బాబాయ్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్